మెగా ఫ్యామిలీలో ఒకరైన నాగబాబు గారి గురించి మన అందరికీ తెలుసు. అయితే నాగబాబు గారి అబ్బాయి వరుణ్ తేజ్ గురించి కూడా మనకు తెలిసే ఉంటుంది. ఎందుకంటే కంచె సినిమాతో మన హృదయాలను దోచాడు. అందుకే వెంటనే గుర్తుపట్టచ్చు మనం వరుణ్ తేజ్ని. వరుణ్ తేజ్ గారి మొదటి సినిమా యావరేజ్ అయినప్పటికీ ఆ తర్వాత వచ్చిన కంచె బంపర్ హిట్. అది చూసిన నాగబాబు గారి ఆనందానికి అవధులు లేవని చెప్పచ్చు. ఎందుకంటే కొడుకు హిట్ కొడితే తండ్రి కదా సంతోషపడతాడు. ఆ సినిమా హిట్తో నాగబాబు గారు ఫుల్ ఖుషి అయ్యారు. అయితే తర్వాత పూరి జగన్నాథ్ గారి డైరెక్షన్లో వచ్చిన లోఫర్ సినిమా ఫ్లాప్ అవ్వడంతో మళ్ళీ నాగబాబు గారు హట్ అయ్యారు. ఇక ఇదంతా పక్కన పెడితే ఈ మధ్య పూరి కొంతమంది పంపిణీదారుల మీద కేసు పెట్టిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసు ఎవరి వైపు మొగ్గుగా ఉందో ఎటువంటి సమాచారము ఇంతవరకు తెలియలేదు. ఈ మధ్యనే వరుణ్ తేజ్ వాళ్ళకి హెల్ప్ చేయడానికి ముందుకు వచ్చినట్లు సమాచారం. పలు ప్రైవేట్ వెబ్సైట్ వాళ్ళు చెబుతున్న దానిని బట్టి లోఫర్ చిత్రంతో నష్టపోయిన డిస్ట్రిబ్యూటర్లకే వరుణ్ చేస్తున్న మిస్టర్ సినిమాను అందిస్తానని, అది కూడా నష్టాలను భర్తీ చేసే రేట్లకి ఇస్తానని చెప్పడం విశేషం. ఇదంతా చూస్తూ ఉంటే ఒకప్పుడు నాగబాబు గారి ఆరెంజ్ సినిమాతో కష్టాల్లో పడ్డారు కదా. ఆ కష్టాలను వరుణ్ చూశారు కాబట్టి ఈ నిర్ణయం తీసుకుని ఉంటారు అనిపిస్తుందండి. మరి పూరి ప్రమేయం లేకుండా వరుణ్ చేస్తున్న ఈ సాయం చూస్తుంటే పూరిని ఇండైరెక్ట్గా నీతో నాకేంటి పని, నా ఇష్టం అని అనకుండానే అనినట్లుగా అనిపిస్తుంది కదా. వరుణ్ చేస్తున్న ఇలాంటి హెల్ప్ ఈ మధ్యన మన పవన్ కళ్యాణ్ గారు తన సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాతో మొదలుపెట్టారండి. సర్దార్ ప్రొడ్యూసర్తోనే తన కొత్త సినిమా చేస్తున్నారు కదా, అదండి మ్యాటర్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో గురించి మీ కామెంట్ కూడా పోస్ట్ చేయవచ్చు. మరింత టాలీవుడ్ సమాచారం కోసం సబ్స్క్రైబ్ చేయండి టాలీవుడ్ సెంట్రల్.